హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్. ఆధార్ సెంటర్లో చుట్టూ అప్డేట్స్ కోసం తిరిగి అలసిపోయారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒకప్పుడు ఆధార్ సెంటర్లో ఏదైనా అప్డేట్ కావాలి అంటే ఒక్కసారి వెళ్తే పని అయ్యేది కాదు కదా. సో ఈ వీడియోలో మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళకుండా మీ ఆధార్లో అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఎలాగనుకుంటున్నారో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఎం ఆధార్ అని టైప్ చేయాలి. ఎం ఆధార్ ఇలా ఎం ఆధార్ అనే ఫస్ట్ ఆప్షన్ అయితే వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఓపెన్ చేయగానే ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి, అంటే యాప్స్. ఎం ఆధార్ ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్ చేసింది, సో నేను దీనిపైన క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే అన్ఇన్స్టాల్ అండ్ ఓపెన్ ఉంది కదా, ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి నేను ఓపెన్ పైన క్లిక్ చేస్తున్నా. ఓపెన్ మీద క్లిక్ చేసేటతోట ఇలా ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే రిజిస్టర్ మై ఆధార్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక కన్ఫర్మ్ 4 డిజిట్స్ పాస్వర్డ్ అనేసి వస్తుంది. ఇలా మీ ఇష్టమైన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయొచ్చు. ఇలా ఒక్కసారి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఆ పాస్వర్డ్ని మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి అనేసి అంటుంది. సేమ్ పాస్వర్డ్ని మళ్ళీ రిపీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇలా మనకు ఒక 2 ఆప్షన్స్ వస్తాయి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, అక్కడ కనిపించే క్యాప్చాని కూడా ఎంటర్ చేయమనేసి అంటుంది. నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. నేనైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను. సో నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. సో ఇలా ఆధార్ నెంబర్ అండ్ బోత్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వెరిఫై అనేసి ఎనేబుల్ అవుతుంది. వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై ఆర్ రిక్వెస్ట్ ఓటీపీ ఇలా మనం క్లిక్ చేసినట్టయితే బఫర్ అయ్యి ఓటీపీ ఎంటర్ చేయండి అనేసి వస్తుంది. ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వెరిఫై అనేసి వస్తుంది. వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై అనేది క్లిక్ చేసిన తర్వాత ఇలా ఆధార్ కార్డ్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆధార్లో అప్డేట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆధార్ వచ్చిన తర్వాత ఆధార్ అప్డేట్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. పెయిడ్ అనేసి ముందే కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ అప్డేట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఆధార్ నెంబర్ మనకు విజిబుల్ అవుతుంది. సో మళ్ళీ క్యాప్చా అనేది కనిపిస్తుంది. ఆ క్యాప్చాని మళ్ళీ టైప్ చేయాలి. తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ అంటే ఓటీపీ అనేది మనకి 2 టైమ్స్ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత సెకండ్ టైం వచ్చేసి మనము అప్డేట్ చేసుకునే టైంలో. ఇలా ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత వెరిఫై అనేసి ఆప్షన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ అప్డేట్లో మనకి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ అడ్రస్ అప్డేట్. మనకి వచ్చేసి ఓన్లీ అడ్రస్ అప్డేట్ మాత్రమే హైలైట్ అవుతుంది. అంటే ఇందులో మనం ఓన్లీ అడ్రస్ అప్డేట్ మాత్రమే చేసుకోవచ్చు. అడ్రస్ అప్డేట్ మాత్రమే హైలైట్ అవుతుంది కాబట్టి అడ్రస్ అప్డేట్ మాత్రమే చేసుకోవచ్చు. అడ్రస్ అప్డేట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. ఇలా నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మనం ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్కి అలో యూఐడిఐ లోకల్ ట్రాన్స్లేటర్స్ ఆఫ్ అడ్రస్, అంటే మన లొకేషన్ని మనం యాడ్ చేస్తున్నాము. అంటే లాస్ట్ ప్రీవియస్ యాడ్ చేసిన అడ్రస్ కాకుండా అడ్రస్ చేంజింగ్లో ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు మనం కొత్త అడ్రస్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇది ఒక ఆప్షన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తున్నాయి అంటే కేర్ ఆఫ్ అనేది కనిపిస్తుంది. అంటే మీరు హౌస్ డీటెయిల్స్, హౌస్ నెంబర్, స్ట్రీట్, ఏ స్ట్రీట్ అనేసి, ఏరియా, ల్యాండ్ మార్క్, ఫోన్ నెంబర్, విలేజ్ ఆ సిటీనా, డిస్టిక్ అండ్ పోస్ట్ ఆఫీస్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత చెప్తాను. తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత పోస్ట్ ఆఫీస్ ఎందుకు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సెకండ్ టైం కరెక్షన్కి అలో అయితే లేదు.
డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే మనకి 50 రూపీస్ పేమెంట్ చేయండి అనేసి అడుగుతుంది. ఆ 50 రూపీస్ ఎందుకు పేమెంట్ అనేది చేస్తున్నాము అంటే మన పోస్ట్ ఆఫీస్ అడ్రస్కి మన ప్రింటెడ్ ఆధార్ కార్డ్ అనేసి వస్తుంది. అది కూడా అడ్రస్ చేంజ్ అయ్యి ఇప్పుడు మనం ఏదైతే డీటెయిల్స్ అప్డేట్ చేస్తున్నామో అది చేంజ్ అయ్యి మన లొకేషన్కే వస్తుంది కాబట్టి ఆ 50 రూపీస్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో ఓకేనా. సో ఇదైతే జెన్యూన్ ప్లాట్ఫామే, మీరు ఏది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది ఆన్లైన్లో పేమెంట్ చేయడానికి హెసిటేట్ చేస్తారు కదా. ఆ 50 రూపీస్ ఇప్పుడు మనం ఏ ఆన్లైన్ సెంటర్కి వెళ్ళినా కూడా ఎవరైనా కూడా ఆధార్ డౌన్లోడ్ చేసినందుకు అండ్ ఆ అమౌంట్ అయితే తీసుకుంటారు కదా, ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా ఆన్లైన్ సర్వీస్ వాళ్ళకి మాత్రమే వెళ్ళిపోతుంది. సో ఇలా మీరు ఇంట్లో కూర్చొని మీ ఆధార్లో అడ్రస్ అప్డేట్ని మాత్రం చేసేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.